తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, స్వాతంత్ర పోరాట చరిత్ర కలిగిన చాకలి ఐలమ్మ పేరు వింటేనే అటు తెలంగాణ రజాకర్ల గుండెల్లో, ఇటు బ్రిటిష్ వారి వెన్నులో వణుకు పుట్టేది. ఒక్క మాటలో చెప్పాలంటే చాకలి ఐలమ్మ బడుగు బలహీన వర్గాల పోరాట దిక్చూసి. అలాంటి చాకలి ఐలమ్మ రజక కులస్తులలో పుట్టడమే గర్వకారణం. ఈమె యొక్క విగ్రహాన్ని ధర్మవరం పట్టణంలో నెలకొల్పాలని, ప్రతిష్ఠించాలని బీసీల చిరకాల ఆకాంక్ష, కోరిక. చాకలి ఐలమ్మ విగ్రహం ధర్మవరం పట్టణంలో నెలకొల్పే సందర్భంగా రజక కులస్తులందరూ బీసీ సంఘం నాయకులు గిరిరాజు రవి గారితో చర్చిస్తున్న సందర్భం. ఏ ముత్యాలు రజకాభివృద్ధి సంఘం జిల్లా ప్రెసిడెంటు ఎన్ నరసింహులు, ధర్మవరం పట్టణం రజకాభివృద్ధి సంఘం ప్రెసిడెంటు మరియు రజక కులస్తుల అందరూ 50 మంది. ఒక విషయం చెప్తా చూడండి, మీకు ఈ యొక్క భాగస్వామ్యం అనేది ఎట్లుంటుందంటే, సాయంత్రం వాటర్ తాగితే ₹100 ఖర్చు వస్తుంది, నిజమా కదా? ఇట్లా వచ్చి కాఫీ టీ తాగితే ₹20 ఖర్చు వస్తుంది. ఇన్ని రకాలుగా ఖర్చులు మనము ఎన్నో ఖర్చులు పెట్టాలప్పుడు మన కులదేవతకి మనం పెట్టకూడదు. మాట్లాడండి, మీ వల్ల కూర్చొని కాపాడే విషయంలో అర్థవంతమైన సమాచారం సమాచారం మనం ఇవ్వకపోతే ఎవరికి తెలియని విషయం, ఇవా కదా? అదే ₹10, ₹20 మనం ఎంతో పోతా ఉంటుంది. ఇది ధర్మవరం చరిత్రలో గౌరవ ప్రతిష్టమైన ఒక మంచి శుభకార్యం ఇది రాబోయే కాలంలో. అట్లనే మీరు ఇంకో పని చేయండి, చిన్నగా ఒక తాత్కాలిక కమిటీ వేసుకోండి. తాత్కాలిక కమిటీ ధర్మవరము వద్దులే, విగ్రహ కమిటీ అది ఉంటే ఉంటుకొని. ఎందుకంటే తాత్కాలిక కమిటీ అనేది మొత్తం పెద్దోళ్ళు పిల్లలు అందరూ వచ్చేస్తారు. నా పేరు రాసుకో అందరినీ కార్యకర్తలుగానే అందరినీ కార్యకర్తలుగానే వేసుకోండి. కన్వీనర్గా ఎవరన్నా ఉండండి. యూత్ని ఎక్కువ చేయండి. పెద్దోళ్ళంతా వాళ్ళందరినీ మొబిలైజ్ చేయండి, వాళ్ళతో పని చేయించండి. ధర్మవరం చరిత్రలో రజకులు కూడా మా పాత్ర ఉంది, మేము కూడా ఉన్నాము అనేది నిరూపించుకోండి ఈ విగ్రహ ప్రతిష్ట ద్వారా. ఇదే ఛాన్స్, ఇది ఒక ఛాన్సెస్గా తీసుకోండి. ఇప్పుడు వచ్చింది అది కూడా చదివి ఎంపీల ద్వారా, మంత్రి ద్వారా మనకి కొద్దిగా ఒక ఎంతర్లోకి వస్తున్నాము. దాన్ని సద్వినియోగం చేసుకుని మనమంతా బ్రహ్మాండంగా కలిసికట్టుగా చేస్తే కార్యక్రమం విజయవంతం అవుతుంది. అందులో ఇంకోటి 5,000 మంది, కనీసం 3,000 మంది అన్న కలిస్తే ఆఫీస్ అవ్వదు మనకి మర్యాద ఉంటుంది. నరసింహులేడి నరసింహుడు ఎందుకంటే మళ్ళీ రేపు ఇంకోవాడు, మొన్నటి ఇంకోవాడు, వాటి 20 రోజులు అంతా మళ్ళీ ఒక దాటి పేరు ఉంటుంది. 7 శనికేశ్వరంలో ఆ రోజు మీరు అందరూ వచ్చి మాట్లాడారు.
కేసీఆర్ కూడా దీంట్లో ఉన్నాయి. అదే విషయము దీంట్లో నా పాత్ర విషయాలు వచ్చేసి ఏదో ఆయన దగ్గర ముందు ఒకప్పుడు బాగా పరిచయం వల్ల అడిగితే దాన్ని చెప్పినప్పుడు వచ్చేసి దాని గురించి మేము మాట్లాడి డబ్బుగా తీసుకోవద్దండి ఎప్పుడే కానీ లేదు అంటే కనుకుంట ప్రసాద్ అన్న పేరే పెట్టి విగ్రహం కాదని చెప్పేసి ఆయనే రమ్మని చెప్పేసి ఆయనతోనే ప్రతిష్ట ఆవిష్కరణ చేపిస్తాము. ఇంకా మిగతా తర్వాత ఎవరు ఉంటారు మనం చూసుకుని పోతాము. కాకపోతే ధర్మాల్లో టౌన్లో ఎవరే కాదు ప్రతి ఒక్కరు కూడా రజకులు అనేవారు ఎవరు వదిలిపెట్టకుండా దీంట్లో 5 రూపాయలు వెళ్ళి 10 రూపాయలు వెళ్ళి 100 రూపాయలు వెళ్ళి ప్రతి ఒక్కరు కలిస్తే విగ్రహం ప్రతిష్ట చేసేవాళ్ళు నాది కూడా దీంట్లో భాగస్వామ్యం ఉంది అని చెప్పి చెప్పుకునే పరిస్థితి రావాల. ఇంకా ఎవరినో ఒకటి అడుగుతూ పోతా అంటే ఒక కులానికి నన్ను అడిగినా అది గౌరవం కాదు. మీరే కలపండి వేలలో ఉన్నారు ధర్మారంలో 5,000 మంది తలాగు 10 రూపాయలు వేసినా లేదా 50 రూపాయలు వేసే వాళ్ళు 100 రూపాయలు వేసే వాళ్ళు ఎన్ని లక్షలు అవుతుంది అనుకుంటా. అదినా అన్న సహాయ సహకారాలతో ఏం లేదు ప్రతి ఒక్కరిని రజకులని ప్రతి ఒక్క రజకుల బాంధవ్యులని ప్రతి ఒక్కరిని ఆ విగ్రహ ప్రతిష్టలోకి భాగస్వాములు చేయండి. నేను 10 రూపాయలు ఇచ్చినాను అని చెప్పుకునే పరిస్థితి రావాల వాళ్ళకి. అంతే. అన్నా క్యాంటీన్ అంటేనే గుర్తుకు వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వం. ఇక్కడ అన్నా అంటే ఎన్టీఆర్. ఈయన పేరు మీద రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్లను నెలకొల్పి దిగ్విజయంగా కొనసాగిస్తున్నారు. ఈ అన్నా క్యాంటీన్లు ప్రతిరోజు ఉదయం టిఫను, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం కేవలం 5 రూపాయలకు మాత్రమే పేదలకు అందించడం జరుగుతూ ఉన్నది. ఈ సెంటర్లు రాష్ట్రమంతటా దాదాపు 400 సెంటర్లలో ఈ అన్నదాన కార్యక్రమం కొనసాగుతూ ఉన్నది. అక్క ప్రొద్దున్నే మీరు ఎన్ని గంటలకు స్టార్ట్ చేస్తారక్క టిఫిన్ పెట్టేది? స్టార్ట్ చేసి ఎన్ని గంటల వరకు పెడతారు టిఫిన్? 8:30, 9 రోజు ఎంతమంది వస్తుంటారక్క? మినిమం 100 మందా 200 మందా అందాజుగా తెలిసిపోతుంది కదా ఎన్ని ప్లేట్లు అయిపోయింది, ఎన్ని ప్లేట్లు కడిగిండేది? 400 మంది వస్తారన్నా టిఫిన్. మధ్యాహ్నం భోజనం కానీ 12:30కి స్టార్ట్ అవుతుంది. అది ఎంతవరకు ఉంటారు? తినేటోళ్ళు ఎంతవరకు వస్తూనే ఉంటారు పాపం, మీకు ఓపిక ఉండాలి కదా. ఇక్కడ రైస్ అయ్యేంత
ఆ. అక్క మనకు వీటికి ఫుడ్ వస్తుంది కదా ఇంతమంది కానీ పంపించింటారు వాళ్ళు ఎక్కువ జనం వచ్చినారు వాళ్ళకి ఎట్లా మనం వెనక్కి పంపిస్తాం కదా అంతే వాళ్ళు అర్థం చేసుకొని పోయింటారు టోకన్లు అయిపోతానే ఇంకా అయిపోయాయి ఫుడ్ ఎక్కడ మీరు ఇక్కడే వండుదురా ఇక్కడే అనంతపురం నుంచి వస్తుంది అవునులే వాళ్ళు ముందుగానే రెడీ చేసి టిఫిన్ కూడా అక్కడే రెడీ అవుతుంది అన్నీ అక్కడే అవును కాదనా ప్రపంచానికే తెలుసు అనంతపురం నుండి వస్తుంది అదే కాదు వీడు మేమే కొత్తగా చెప్పేది అంతే లెక్క అంతే ఇక్కడేం ఇబ్బందులు ఏం లేవు కదక్క మనకి వర్కర్స్కి మనము పెట్టేటోళ్ళకి పనులు ఏం లేదు సరేలే బాగా చేసినారు ఇంత మాత్రం పెట్టింటే మా కాలంలో పంచుకొని తింటుండే మేము మాకు లేదు అన్నం అప్పుడు బాగానే పెడతాను ఇప్పుడు 64లో ఉన్నా నేను అప్పుడు లేదు టిఫన్ కానీ ఏం బాగా పెడుతుండే క్లీన్ గా బాగా క్లీన్ గా కూడా ఉంది గలీజ్ లేకుండా బాగా పెట్టినారు కాదు అన్న మాత్రం పెడితే ఎంత మీద గుడ్డోడు గుండోళ్ళు ఎంతమంది బతుకుతారు లేని వాళ్ళు ఏం చేస్తారు గుడ్డోడు ఆయన ఎంతమంది పడుకుంటాను అంతా తినే ఆయన ఉద్యోగస్తులు ఆయన కూడా ఫోన్ చేసుకోవాలి ఆయనకి ఏమి ఇబ్బంది ఉందో మాట డ్యూటీలో